పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయించే నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10,10,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి తెలిపారు. ఒడిశాలోని గుర్తు తెలియని వ్యక్తి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని తీసుకొచ్చి రామగుండంలో విక్రయించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన బిపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్తో పాటు మొత్తం నలుగురు గంజాయిని సంచులతో తీసుకువచ్చి విక్రయించే ప్రయత్నం చేశారని తెలిపారు. గంజాయి రవాణాపై ప్రత్యేక పోలీస్ టీంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మన ఉత్తరప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా గంజాయి ముఠా నలుగురు కలిసి ఒడిశా నుంచి తీసుకొని వచ్చి మా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి ప్లస్ వాళ్ళ టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా నలుగురు వ్యక్తులు కనబడడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి వర్త్ రూపీస్ 10,10,000 ఉన్నదాన్ని మా పోలీస్ ఆఫీసర్స్ రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను మా నేర ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఉంటుందో ఆ విధంగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు వీళ్ళను కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈ గంజాయి పైన మా గోదావరి ఖని ఏసీపీ గారు ఒక టీంను ఏర్పాటు చేసి ఉక్కుపాదం ఇచ్చేస్తున్నాం. మేము మా పెద్దపల్లి జిల్లాలో గంజాయిని ఎక్కడ కూడా గంజాయి అనే పదార్థమే లేకుండా మేము ఉక్కుపాదం మోపి గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి తీసుకునే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. రేపు వీళ్ళను ఈ నలుగురు వీళ్ళ పేర్లు వచ్చేసి విపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్ అండ్ ఒక మైనర్ ఉన్నాడు. వీళ్ళ నలుగురిని రేపు జైలుకు పంపించడం జరుగుతుంది. మన